కళానేని విశ్వేశ్వరరావు క్యూర్ చట్టం 2026 రాబోతోంది. ఆల్రెడీ ముసాయిదాన్ని ప్రకటించారు. దాని మీద అభ్యంతరాలున్నా, సూచనలున్నా, సలహాలున్నా తెలియజేయాలని చెప్పేసి జిహెచ్ఎంసి తన వెబ్సైట్లో పెట్టింది. ఎప్పటి నుంచో జిహెచ్ఎంసి చట్టాన్ని అమలు చేస్తున్నారు. 1955 జిహెచ్ఎంసి చట్టాన్ని అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా క్యూర్ 2026 చట్టాన్ని తీసుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ఉండేది అప్పట్లో, కానీ ఇప్పుడు దీన్ని 3 కార్పొరేషన్లుగా చేశారు. ఒకటి హైదరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్, 3 కార్పొరేషన్లుగా చేశారు. ఈ 3 కార్పొరేషన్లకి క్యూర్ 2026 అనేది అమలవుతుంది చట్టం. ఏంటి క్యూర్ అని ఎందుకు పేరు పెట్టారు అని అంటే, మొత్తం తెలంగాణని 3 భాగాలుగా ఉన్నటువంటి ప్రభుత్వం పరిగణిస్తుంది. ఒకటి క్యూర్, ఔటర్ రింగ్ రోడ్డు యువతలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతాలన్నింటినీ క్యూర్ కింద చూస్తూ ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకి, రీజనల్ రింగ్ రోడ్డుకి అంటే త్రిబులార్కి మధ్య ఉండేది ప్యూర్గా చూస్తూ ఉన్నారు. ఆ రీజనల్ రింగ్ రోడ్డుకి అవతల ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమో రూర్గా చూస్తూ ఉన్నారు. కాబట్టి క్యూర్, రూర్, రూర్ అనేటువంటివి 3 భాగాలుగా వర్గీకరించారు తెలంగాణని. ఇప్పుడు క్యూర్కి 2026 చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇప్పటి వరకు వార్షిక అద్దె ప్రాతిపదికన పన్ను చెల్లిస్తూ ఉన్నారు. ఎవరు? ఇంటి అద్దె ఓనర్లు, ప్రాపర్టీ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు రాబోయేటువంటి చట్టం ప్రకారం క్యూర్ 2026 ప్రకారం మీ ఆస్తి విలువ ఆధారంగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇది జనరల్గా తెలంగాణ వ్యాప్తంగా ఇదే పద్ధతి ఉంది. కానీ వార్షిక అద్దె ప్రాతిపదికన మాత్రమే హైదరాబాద్లో ట్యాక్సులు కడుతూ ఉన్నారు. దీని కారణంగా చాలా నష్టపోతుంది హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అందుకే విలువ ఆధారిత పన్ను వేయబోతూ ఉన్నారు. ఎందుకంటే విలువ పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఫ్లాట్లు అమ్మడానికి కానీ లేదా కొనుగోలు చేయడానికి కానీ వెళ్తే ల్యాండ్ కాస్ట్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మరి విలువ ఆధారిత మీ ప్రాపర్టీ ఎంత విలువ ఉందో లెక్కించి ఆ ప్రాపర్టీ విలువకి సమానంగా మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? 1955 జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వార్షిక అద్దెను బేస్ చేసుకొని మీరు ట్యాక్స్ కడుతూ వచ్చారు. ఇప్పటి నుంచి మీ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుందో ఆ వాల్యూని లెక్కించి దాని ప్రకారం మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో అద్దెతోటి సంబంధం లేదు. అట్ ద సేమ్ టైం ఈ చట్టంలో ఏం చెప్పారంటే రెంటల్ యాక్ట్, రెంట్ కంట్రోల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా పొందుపరిచారు. రెంట్ కంట్రోల్ యాక్ట్ని ఎవ్వరు ఇంప్లిమెంట్ చేయట్లా, 100కి 100 మంది ఇంప్లిమెంట్ చేయట్లా. అందుకే ఇష్టానుసారంగా రెంట్లు పెంచేసుకుంటూ వెళ్ళిపోయారు. ఫెసిలిటీస్ లేవు. ఫెసిలిటీస్ ఎవరు? కానీ రెంట్లు మాత్రం భారీగా వసూలు చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది సిటీలో ఉన్నారు. అందుకే ఇప్పుడు క్యూర్ 2026లో ఇది కూడా పొందుపరిచారు, రెంట్ కంట్రోల్ యాక్ట్ని. ఖచ్చితంగా రెంట్ కంట్రోల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అని. దానికి రీజన్ ఉంది, రీజన్ లేకపోలేదు. మెట్రోపాలిటన్ సిటీ పెరిగిపోతుంది. ఒకప్పుడు 15 లక్షల మంది ఉండేటువంటి జిహెచ్ఎంసీకి తయారు చేసినటువంటి చట్టం 1955 యాక్ట్ ఇప్పుడు 1,30,00,000 మంది సుమారుగా ఉన్నారని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి వాళ్ళకి క్యూర్ యాక్ట్ అవసరము అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే క్యూర్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముసాయిదాన్ని విడుదల చేశారు. బహుశా ఈ నెల 24 వరకు మీ సలహాలు, సూచనలు, ఆ చట్టాలను ఎలాంటి మార్పులు చేయాలనేది వెబ్సైట్లో మీరు కూడా సూచించవచ్చు. మీరు జిహెచ్ఎంసీ వెబ్సైట్ కనుక వెళ్తే ఆ వెబ్సైట్లో ఈ వివరాలన్నీ ఉంటాయి. మీరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వచ్చు. ఈ చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఇంకోవైపు రెంట్ కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్ లేకుండా ఎవరిష్టానుసారం వాళ్ళు కనుక రెంట్లు పెంచుకుంటూ పోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ ఎందుకు? చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఇంప్లిమెంట్ కాకుండా ఉంటే కనుక ఆ చట్టాలు ఎందుకు? అనవసరం, నిరుపయోగం. అందుకే పకడ్బందీగా అమలు చేయడానికి
ఈ Q2026 అనే దాన్ని తీసుకొచ్చారు. దీన్ని పూర్తిగా మీకు చదివి వినిపిస్తాను. Q2026 అసలు ఏంటి అనేది చూడండి. ఇది Q2026 యాక్ట్. నేను తెలుగులో చదివి వినిపిస్తాను. కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు ఇవన్నీ కూడా కొనసాగుతాయి యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ చూడండి Q2026. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర పాలనలో చారిత్రక మార్పు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న GHMC చట్టం స్థానంలో కొత్తగా Q2026 అంటే కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లు చట్టాన్ని తీసుకురాబోతుంది. ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా ప్రతిని ప్రభుత్వం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. దీనిపై ప్రజలు, పట్టణ నిపుణుల నుంచి ఈ నెల 24 వరకు అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటుంది. ఈ ముసాయిదా బిల్లు కాపీని GHMC అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వెబ్ పేజీ కింద కనిపించేటువంటి ప్రొసీడ్ టు ఫీడ్బ్యాక్ అనేటువంటి లింక్ నొక్కి ఫామ్లో తమ సూచనలను ప్రభుత్వానికి పంపొచ్చు. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ బిల్లుకు ఆమోదం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దాదాపు 71 ఏళ్ల క్రితం అంటే 1955లో అప్పటి 15 లక్షల జనాభా అవసరాల కోసం రూపొందించిన పాత MCH చట్టానికి ప్రత్యామ్నాయంగా రాబోతుంది. ఇటీవల GHMCని ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా పునర్విభజన చేసిన సంగతి తెలిసిందే. Q2026 చట్టం కీలక అంశాలు. దీన్ని కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్లు, వార్డు కమిటీలు, ఎన్నికల నిర్వహణ, రుణాల సేకరణ మరియు జంతు సంరక్షణ వంటి అంశాలు పాత చట్టంలో మాదిరిగానే కొనసాగుతాయి. సరికొత్తగా కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్లకు ప్రాతినిధ్యం కల్పించేలా చట్టంలో నిబంధన చేర్చారు. అలాగే కార్పొరేటర్ల అనర్హత అంశాన్ని తొలగించారు. పెరగనున్నటువంటి ఆస్తి పన్ను ఎలా పెరుగుతుంది? ప్రస్తుతం పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటి అద్దె ప్రాతిపదికన ఆస్తి పన్ను లెక్కిస్తున్నారు. కానీ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా భూమి విలువ ఆధారంగా ఆస్తి పన్ను నిర్ధారించనున్నారు. దీనివల్ల పన్నులు పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ భూమి విలువ నాది 2 లక్షలు ఉంది, 3 లక్షలు ఉందండి. సో భూమి విలువలను బట్టి ట్యాక్స్ చేస్తారు. సమగ్ర పాలన. ముఖ్యమంత్రి అధ్యక్షన క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పడతాయి. హైడ్రా విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ కంట్రోల్, వాతావరణ మార్పులు, వారసత్వ పరిరక్షణ, ఆహార భద్రత, లింగ సమానత్వం, కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాలు, సంస్థలు పనిచేస్తాయి. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి. భారీ జరిమానాలు, అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తూ భారీ జరిమానాలు విధిస్తారు. అక్రమ నిర్మాణాలు 100 గజాల్లో 70 గజాల్లో 7-8 ఫ్లోర్లు వేశారు. ఇవన్నీ కూడా తొలగిస్తారని చెప్పి చెప్తున్నారు. అక్రమ నిర్మాణానికి 300% ఫైన్ వేయాలని చెప్పి సూచిస్తున్నారు. 300% ఫైన్ వేయాలని. ఈజీ బిజినెస్. వేగంగా నిర్మాణ అనుమతులు ఇవ్వడంతో పాటు అన్ని రకాల వ్యాపారాలకు కలిపి ఒకే ట్రేడ్ లైసెన్స్ విధానాన్ని తెస్తున్నారు. నగరంలో నైట్ ఎకానమీ పెంపునకు ప్రత్యేక మార్గదర్శకాలు ఉంటాయి. స్మార్ట్ గవర్నెన్స్. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేందుకు అన్ని విభాగాలతో కూడిన క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ కేంద్రం, పౌరుల ఫిర్యాదుల పరిష్కారానికి క్యూర్ అప్పలేట్ అథారిటీ ఏర్పడతాయి. ఇది అప్పలేట్ అథారిటీ ఏర్పడితే దానికి రెంట్ కంట్రోల్ యాక్ట్ కూడా అనుసంధానిస్తారు. సో ఇది టోటల్గా మారినటువంటి Q2026 బ్రీఫ్గా. ఈ చట్టం వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పటి వరకు మనకి ఏదైనా అవసరం అనుకోండి, సపోజ్ వాటర్ సంబంధించి వాటర్ వాళ్ళకి ఫోన్ చేయాలి, డ్రైనేజ్ సంబంధించి డ్రైనేజ్ వాళ్ళకి ఫోన్ చేయాలి, రోడ్లకు సంబంధించి రోడ్ల వాళ్ళకి ఫోన్ చేయాలి, ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఫోన్ చేయాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరు ఉంటారు. కానీ రాబోయే రోజుల్లో ఈ Q2026 ప్రకారం అలాంటిదే ఉండదు. ఒక అప్పలేట్ అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీలో అన్ని విభాగాలు ఉంటాయి. డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, రోడ్స్ ఉంటాయి, ట్రాఫిక్ ఉంటుంది. అన్ని రకాలకు సంబంధించినటువంటి ఒకటే విభాగం ఉంటుంది. ఆ విభాగానికి కంప్లైంట్ చేస్తే మన సమస్యకి పరిష్కారం వస్తుంది. ఇది ఈ చట్టంలో ఉండే హైలైట్ పాయింట్. మరొకటి ఏంటంటే, భూమి విలువ ఆధారంగా మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. రెండో పాయింట్. మూడోది ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. చేయకపోతే అద్దె ఓనర్లు జైలు పాలు కావడం ఖాయం. ఈ చట్టం కనుక యాజ్ ఇట్ ఈస్గా అమలు అయితే. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.